అస్మద్గురుభ్యో నమః. మనం ధర్మబద్ధంగా జీవించాలే కానీ పరమాత్మ మనకి అన్ని రకాలుగా తన సహాయ సహకారాలు అందిస్తారు. అంతేకాదు మన సంకల్పం ఎంత బలమైనదైనా సరే ఆయన తప్పక నెరవేరుస్తారు. కావాల్సిందల్లా నమ్మకము, భక్తి, శ్రద్ధ, ధర్మం మీద అపరిమితమైనటువంటి ఆసక్తి. పరమాచార్య స్వామివారి దివ్యపద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అయినటువంటి మన రిచే దైవంగా పిలుచుకుంటున్నటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానం అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్య స్వామివారిని దగ్గరగా చూడాలి అని చెప్పి కోరిక. 2 రోజులు ఆయన విడిది చేసిన చోటుకి వెళ్ళాడు. విపరీతమైన జనం వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. కానీ ఈ అనుష్ఠాన పరుడికి అవకాశం చిక్కలేదు. దూరం నుండి చూసి ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను, ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడం అనవసరం అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడి నుండే ఒక నమస్కారం అని చెప్పి నమస్కరించుకొని పడుకుండిపోయాడు. పరమాచార్య స్వామివారు తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అని అనుకోకూడదు. ఆయన సర్వజ్ఞులు, ఆయన పరబ్రహ్మ స్వరూపులు, ఆయన త్రికాల వేది, ఆయనకి తెలియందే ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటి ముందుకు వెళ్ళి నించున్నారు. ఆ బ్రాహ్మణుని యొక్క ఇల్లాలు కళ్ళాపి చల్లడానికి బయటకు వచ్చింది. కళ్ళాపి చల్లి పక్కకు చూస్తే చలికాలం అవ్వడం వల్ల మహాస్వామివారు ముడుచుకుని కూర్చుని జపం చేసుకుంటూ ఉన్నారు. ఆమె హడలిపోయింది. నడిచే దేవుడు అని చెప్పి పేరుగాంచిన వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన పాదాలను తలుచుకుని నమస్కారం చేస్తారే, అటువంటి వ్యక్తి, అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. హడలిపోయింది. పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తను పిలిచింది. నిద్రమంచం మీద దూకి బయటికి వచ్చి నేల మీద పడి నమస్కరించి ఏడుస్తూ, మహానుభావ మా ఇంటికి మీరు వచ్చారా అని అన్నారు. ఆ పరమాచార్య స్వామివారు ఆ బ్రాహ్మణుణ్ణి చూసి, 2 రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా, ఈయన దగ్గరికి వెళ్ళగలనా, మనల్ని పలకరిస్తారా అని అనుకుంటున్నావు కదా, ధర్మానుష్ఠానం చేసేవారి దగ్గరకు నేను రాననుకున్నావు, అందుకే నేనే వచ్చాను అన్నారు. ఇది ఎక్కడో కాదు, తణుకు వద్ద జరిగింది ఈ సంఘటన. మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలం అని అనుకోకూడదు. పటాటోపాలకు వారు ఆకర్షితులు కారు. ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానం చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. సత్పురుషుల దృష్టిలో పడటం అన్నది జీవితంలో గొప్ప అదృష్టం. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా? అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనా భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.